ఎన్నికల అంశంలో వర్క్షాప్ నిర్వహించిన పరిస్థితి. దీనికి సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ అన్న ఉన్నాడు. ఒకసారి మాట్లాడింది. నాకున్నది ఒకటేమో కాంగ్రెస్ అభ్యర్థిత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. రెండు భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా సానుకూల వాతావరణం ఉంది. మొన్ననే ఢిల్లీలో కూడా మన ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి మంచి వాతావరణం, తప్పకుండా గెలుస్తామనే ఆశ మాకు. ఎందుకంటే వీళ్ళంతా మేధావులు, చదువుకున్న వాళ్ళు, ఒకవైపు టీచర్లు, ఇంకోవైపు పట్టభద్రులు. ఇవాళ ప్రభుత్వం ఏ మాటను కూడా నిలబెట్టుకోలేదు. 420 హామీలు ఇచ్చి 420 ప్రభుత్వంగా మిగిలిపోయింది. ఉచిత హామీలుగా అని చెప్పి మొత్తం రాష్ట్రం పూర్తిగా దివాలా తీసింది. ఇవాళ మనం లెక్కలు చూస్తున్నాం. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు, బడ్జెట్లో మేము 2,90,000 కోట్ల రూపాయలకు మేము అంచనాలు వేస్తే ఇవాళ మా మొత్తం రెవెన్యూ ఇన్కమ్ అంతా కలిపితే 2,30,000 కోట్ల కన్నా ఎక్కువ లేదు. 2,03 lakh crores మాత్రమే మా ఇన్కమ్ ఉన్నది. అంటే వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు చేసేదానికి ఎక్కడా పొంతన లేదు. వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటిది? మొదటి బడ్జెట్లో ఏం చెప్పిండు బట్టి గారు? మేము సంపద సృష్టిస్తాం, సంపద పెంచుతాం, దామాషా పద్ధతిలో సంపదను పంచుతాం, ఈ మాటలు చెప్పిండు. ఎక్కడ సంపద పెంచిండు ఆయన? ఎక్కడ సంపద పెంచలేదు, సంపద పంచలేదు, పంచే అవకాశం కూడా లేదు. బీసీ కులగణన విషయంలో ఫెయిల్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణలో వాళ్ళకి అసలు క్లారిటీ లేదు. ఏది పట్టుకున్నా ఒక కమిట్మెంట్ తోటి లేదు ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రివర్గం అనేది ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. అసలు ముఖ్యమంత్రి గారు చెప్పేదానికి, ప్రజలు ఆశించేదానికి పెద్ద అగాధం ఉన్నది. అసలు నమ్ముతూనే లేరు ముఖ్యమంత్రి గారు చెప్పే ఏ మాటను కూడా. కాబట్టి ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ఈ ఎన్నికలు మాకు చాలా కీలకం. తప్పకుండా ఈ 2 సీట్లు గెలుస్తామనే ఆశాభావం నాకు. ఎమ్మెల్యే గారు ఒక విషయం చెప్పండి. ఏం పేరు అంటే ఏం చెప్పబోతున్నారు? గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్లకు కానీ ఏం చెప్పి ఓటు అడుగుతున్నారు? ఎట్లుంది వారి దగ్గర నుంచి రెస్పాన్స్? ఎట్లా మా నరేటివ్, మా ఓటు అడిగే పద్ధతి క్లియర్. మీరు మండలిలో ఇదివరకే కాంగ్రెస్కు ఆధిక్యం ఉన్నది. ఇంకొక కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే అక్కడ జరిగేది మీకు ఏం లాభం లేదు. అదే ప్రశ్నించే గొంతుకలో ప్రతిపక్షానికి మీరు అవకాశం ఇస్తే ప్రభుత్వం చేస్తున్న ఏదైతే విధానాలు ఉన్నాయో వాటిని ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఉద్యోగస్తులు ఉన్నారు, ఇవాళ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తామన్నారు, దాన్ని నిలబెట్టుకోలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 నెలలు, 12 నెలలు, 14 నెలల తర్వాత కూడా ఇవ్వట్లేదు, దానికి కమిషన్ అడుగుతున్నారు. అట్లనే చాలా ఉద్యోగుల సమస్యలు, పిఆర్సీ వేయలేదు, టీఏడిఎల్ సరిగ్గా ఇవ్వట్లేదు, ఉద్యోగస్తులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. 317 జీవో అయితే ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేసింది. వీటి మీద ఎక్కడ క్లారిటీ లేదు. వీటన్నిటి మీద ప్రశ్నించాలంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే లాభం లేదు. ఆ 100 మాగదుల్లో ఇంకో 100 మాగదుడు తయారవుతాడు, వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చే వాళ్ళు తయారవుతారు. మాకు అవకాశం ఇవ్వండి, తప్పకుండా మండలిలో ప్రతిపక్షాన్ని నిలబెడతాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం. పట్టభద్రులు నేను కోరేది కూడా ఒక్కటే, మీరు ఆలోచన పరులు. ఈ టైంలో మీరు కాంగ్రెస్కు అధికారం ఇస్తే, కాంగ్రెస్కు అవకాశం ఇస్తే, కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తే మీ ప్రజాస్వామ్యానికి ఏ రకంగా కూడా లాభం జరగదు. మీరు ప్రతిపక్షాన్ని ఈ టైంలో ప్రశ్నించే గొంతుకలను మీరు ఒక్కసారి గెలిపించాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా పట్టభద్రులైనా, ఉపాధ్యాయులైనా ఈ విధంగా ఆలోచన చేయవలసిందిగా వారిని వినమ్రపూర్వకంగా నేను వేడుకుంటాను. ఇప్పటికే పట్టభద్రులకు 1,00,000 పైన ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్న పరిస్థితి. ఏం చెప్పబోతున్నారు దీన్ని? ఎక్కడ ఆయన లెక్క ప్రకారమే 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని గత నోటిఫికేషన్లో ఈయన కంటిన్యూ చేసిండు. గ్రూప్ 1 ఎగ్జామ్ ఎన్ని రోజులైందండి? ఇప్పటికి ఇంకా గ్రూప్ 1 రిజల్ట్ రాలేదు. ఎక్కడ వీళ్ళకు ఇదమిత్తంగా ఒక క్లారిటీ లేదు. అసలు ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గ సహచరులకు వాళ్ళకు పొంతన లేదు. ఆ మంత్రివర్గ మంత్రులు చెప్పిన దానికి, అధికారులు చెప్పేదానికి దానికి పొంతన లేదు. ఈ అధికారులు చేసేదానికి ప్రజలకు పొంతన లేదు. అది మొత్తం పైనుంచి కింద వరకు డిస్కనెక్షనే ఉన్నది, కనెక్షనే లేదు. అసలు నేను ఇవాళ ఒక పెద్ద మనిషితో మాట్లాడుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా అనే డౌట్ వస్తుంది. నో గవర్నమెంట్ ఫీలింగ్, యాజ్ ఇఫ్ దెర్ ఇస్ నో గవర్నమెంట్. అటువంటి వాతావరణం తయారైంది. కాబట్టి ఇక్కడైనా ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారి అభ్యర్థికి లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తే ఆయనే ఇంకా పెడదారి పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన దారి తప్పిండు. ఆ దారి తప్పిన ముఖ్యమంత్రిని దారి పెట్టడానికి మాకు అవకాశం ఇస్తే, అరే ఆయన కర్రు కాల్చు, అరే నేను తప్పు చేసిన ప్రజలు నన్ను శిక్షిస్తారు, కొంచెం దారిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఆయన మళ్ళా ముఖ్యమంత్రి గారి క్యాండిడేట్కు, కాంగ్రెస్కు అధికారం ఇస్తే ఆ దారి తప్పిన ఇంకా దారి తప్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆలోచన చేయవలసిందిగా మేధావి వర్గాన్ని కోరుతాం. చివరికి ఒక విషయం చెప్పండి. బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు చేస్తుంది అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, మీరేమో కాంగ్రెస్కే బీఆర్ఎస్ మద్దతు చేస్తుంది అని అంటున్నారు.
ఎట్లా చూడొచ్చు? ఏంటి అసలు దీంట్లో ఫ్యాక్ట్ ఏంది? మీరు ఏం చెప్పబోతున్నారు? బీఆర్ఎస్ ఇవాళ మీరు పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీయే. ప్రజలు నిర్ణయించారు, నేను నిర్ణయించాలి. 36% ఓట్లతోటి మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. ఇవాళ టీఆర్ఎస్ 10 సంవత్సరాల వాళ్ళు చేసిన అడ్డగోలు వ్యవహారానికి వాళ్ళ ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. వాళ్ళు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ కనీసం అభ్యర్థిని నిల్చోబెట్టలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ గురించి చచ్చిన పామును గురించి మేము ఆలోచించాల్సిన అవసరమే లేదు. వాళ్ళ గురించి మేము సానుభూతి చూపించాల్సిన అవసరం. తెలంగాణ ప్రజలే వాళ్ళని చీకొట్టినరు, వాళ్ళని దూరం చేసుకున్నారు. కాబట్టి మంచి అవకాశం ఇది భారతీయ జనతా పార్టీకి. ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏమన్నా కూడా ఇది మేము క్లారిటీ తోటి ఉన్నాం. మాకు ఈ ఎలక్షన్లు చాలా కీలకంగా తీసుకున్నాం, అట్లనే ప్రయత్నం కూడా చేస్తాం. జిల్లాలో ఉన్న గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టీచర్లకు కావచ్చు, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఏం చెప్పబోతున్నారు? 317 జీవో ద్వారా మారుమూల ప్రాంతాలు, తూర్పు ఆదిలాబాద్ జిల్లాకు, అందున కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లాంటి వెనుకబడ్డ ప్రాంతాలకు, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలకు తీరని న్యాయం జరిగింది. 317 జీవో మీద గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినట్టు ఆ 317 జీవోను రద్దు చేస్తామని చెప్పి దాని మీద కేబినెట్ సబ్ కమిటీ అని చెప్పి కాలయాపన చేసి తీరా చూస్తే ఏం చేసారు? మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు, కొన్ని మెడికల్లీ ఈ ఇంపార్టెంట్ కేసెస్కి, ఏదైనా స్పౌస్ కేసెస్కు అవకాశం ఇచ్చారు. ఆ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్లో ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని అంటే, కరీంనగర్కి చెందిన ఉపాధ్యాయుడుకు ఆసిఫాబాద్కు రావాలంటే, లేకపోతే ఆసిఫాబాద్కు చెందిన వ్యక్తి కరీంనగర్కి పోవాలంటే ఇద్దరి మధ్యలో పెద్ద ఎత్తున బేరసారాలు జరిగే పరిస్థితి. లక్షల రూపాయల చేతులు మారుతున్నాయి. నేనైతే ఫిగర్ కోట్ చేయదలుచుకోలేదు. ఒక దగ్గర పెద్ద ఎత్తున మొత్తం చేతులు మారంగా నేను ఆ విషయం నాకు తెలిసి నేను వాళ్ళని మందలించాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ 317 జీవో పేరిట వాళ్ళు చేసింది కూడా పూర్తిగా అడ్డగోలు వ్యవహారం. మొత్తాన్ని 317 జీవోని స్క్రాప్ చేసి మళ్ళీ దీనికి ఒక నిర్మాణాత్మకమైన సొల్యూషన్ కనుగొనాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. గ్రాడ్యుయేట్స్ వాళ్ళ నిరుద్యోగులు దగాపడ్డారు. నిరుద్యోగ భృతి లేదు, జాబ్ క్యాలెండర్ అని చెప్పారు, కాలయాపన చేస్తారు. ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎంతగా అండగా ఉందండి. ఇవాళ సింగరేణి కార్మికులు ఎంతమంది ఉన్నారు? 12,75,000 రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఎవరైనా చేసినరా? 7 లక్షల నుంచి అమాంతం 5 లక్షలు పెంచారు. అసలు 2014 వరకు 1,50,000 మాత్రమే ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ రిబేటు ఇవాళ 12,75,000 వరకు పోయిందంటే అది కేవలం మిడిల్ క్లాస్ పీపుల్ని, చిరుద్యోగులను, చిన్న ఉద్యోగులను హక్కున చేర్చుకునే ప్రక్రియ. అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది. ఖచ్చితంగా నా నమ్మకం ఉన్నది. గతంలో కూడా మిడిల్ క్లాసు ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ గతంలో కూడా అండగా నిలిచారు. ఈసారి కూడా నిలుస్తారని నమ్మకం నాకు. ఇది పరిస్థితి. గతంలో బీజేపీ పార్టీకి అండగా గ్రాడ్యుయేట్స్ నిలిచారు. ఈసారి కూడా టీచర్స్తో పాటు గ్రాడ్యుయేట్స్ కూడా నిలుస్తారని మేము అనుకుంటున్నాం. దీంతో పాటు చిరు ఉద్యోగులకు హక్కును చేర్చుకుంది ఇటు బీజేపీ సర్కారేనని, మాకు ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల అంశంలో మాకు న్యాయంగా ఓట్లేస్తారని మేము అనుకుంటున్నాం. ఏదైనా 317 జీవోను వెంటనే స్క్రాప్ చేసి నిర్మాణాత్మకమైన జీవోను తీసుకొచ్చి టీచర్లకు సంబంధించిన అంశాన్ని వెంటనే పరిష్కరించాలని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు మా ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవడమే మా ప్రధాన ఉద్దేశం. దీనికి కావాల్సిన అన్ని రకాల వర్క్షాప్లో మేము చర్చించుకుంటాం. గెలిచే విధంగా చూడడమే మా ప్రధాన లక్ష్యం అని చెబుతున్న పరిస్థితి. సొంత రవినాయక్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.